రైట్ పౌరులపై వంట గ్యాస్ గుదిబండ పడి నడ్డి విరుగుతోంది. గ్యాస్ కొరతతో ఇప్పటికే అనేక అల్పాహార హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. గ్యాస్కు కొరత లేదని, పుష్కలంగా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో చమురు కొరత ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో గ్యాస్ బుకింగ్కు ఎటువంటి అడ్డంకులు, నిబంధనలు ఉండేవి కావు. ఉదయం 5 గంటలు లేదా 6 గంటలకు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే అదే రోజు ఉదయం 10 లేదా 11 గంటలకు గ్యాస్ ఇళ్లకు చేరేది. అంటే ఒక్క పూటలోనే గ్యాస్ ఇంటికి చేరేది. శుభకార్యాలు, ఫంక్షన్లు వంటి అవసరం ఉన్నా అదనంగా గ్యాస్ లభ్యమయ్యేది. కానీ ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ చేసుకున్నా రావడం లేదు. ఒకసారి బుక్ చేస్తే మళ్ళీ 45 రోజుల తర్వాత గ్యాస్ ఇవ్వడం లేదు. బుకింగ్ కోసం నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్తే 1,00,000 నిబంధనలు, కారణాలు చెప్పి లబ్ధిదారులను వట్టి చేతులతో పంపించేస్తున్నారు. అనేక మంది ఇళ్లలో డబుల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అదనంగా గ్యాస్ బుకింగ్ చేసుకుంటామంటే కుదరడం లేదు. అదనపు సిలిండర్లు ఉన్నా ఫలితం శూన్యం. అందరితో పాటు గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త కనెక్షన్ కావాలని వెళ్ళినా వారికి ఇవ్వడం లేదు. కొత్తవి అందుబాటులో లేవని చెబుతున్నారు. లేదా బిజీగా ఉన్నాం, తర్వాత వస్తే కొత్త కనెక్షన్ ఇస్తామని చెబుతున్నారు. జిల్లాల్లో ప్రతిరోజు 5,000 సిలిండర్ల వరకు డిమాండ్ ఉంది. 1,28,000కు పైబడి వినియోగదారులు ఉన్నారు. పెరిగిన ధరలు, గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు అనేకం మూతపడ్డాయి. కొన్ని మాత్రమే తెరుస్తున్నారు. దీంతో టిఫిన్ ధరలను పెంచేస్తున్నారు. కొన్ని చోట్ల కట్టెలతో వండుతున్నారు. కొంతమంది ఏదో విధంగా గ్యాస్ సంపాదించి అదనంగా ఖర్చులకు తగ్గట్టుగా టిఫిన్ ధరలను పెంచేస్తున్నారు. గ్యాస్ సరఫరాను కంపెనీలే చేస్తున్నాయి. ఇది వరకు సరిపడే సరఫరా అందుబాటులో ఉండేది. తక్కువ నిల్వలు వస్తున్న కారణంగా ఇటీవల 25 రోజులకు ఒకసారి గడువు పెట్టారు. ప్రస్తుతం 40 రోజులకు ఒకసారి మాత్రమే సరఫరాకు అనుమతి ఇస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేదు. వారం రోజుల క్రితం సరఫరా నిలిచిపోయింది. మరోవైపు గ్యాస్ ధరలు పెరిగి వంటింట్లో మంట మొదలైంది. వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 పెంచడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య మధ్యతరగతి వర్గాల వారు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ గ్యాస్ ధరలు పెంచడంతో మా కష్టాలను పట్టించుకునే నాదుడేడి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm Lord. Please subscribe to N3 TV.